మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు లాభసాటిగా ఉంటుంది. వరినే తీసుకుంటే ఈ పంటలో అందుబాటులో ఉన్నన్ని రకాలు మరే పంటలోనూ లేవనే చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త రకాలు వస్తూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు వరి పరిశోధనా స్థానం నుంచి మినీకిట్ 3వ దశను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న రకం MTU 1290. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి దిగుబడులను నమోదు చేసిన ఈ రకం MTU 1010కి ప్రత్యామ్నాయం అంటూ MTU 1290 రకం విశిష్టతలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్లాంట్ బ్రీడింగ్ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరమణరావు. 3 సంవత్సరాల చిరుసంచుల ప్రదర్శన కంప్లీట్ చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉన్న MTU 1290 అనే రకాన్ని మీరు చూస్తున్నారు. ఇది 1010ని అలాగే FL 478 అనే ఒక రకాన్ని ఈ రెండింటిని సంకరపరిచి జీవ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సాల్టాల్ అనే జన్యువును MTU 1010లోకి జొప్పించి తయారు చేసిన రకం. ఇది మనకి 1010ని పోలి ఉంటుంది. దాల్వాకు వచ్చేటప్పటికి ఇది 117 నుంచి 120 రోజుల కాలపరిమితి. ఇది గింజ పొడవుగా ఉండి మనకి ఏదైతే లాంగ్ స్లెండర్ గ్రెయిన్ అంటే సన్నము గింజ పొడవు అని అంటామో ఎక్స్పోర్ట్ క్వాలిటీకి 1010కి దగ్గరగా ఉండే రకం. ఇది మన దగ్గర పరీక్ష చేసినప్పుడు 1010 కంటే దాదాపు 8 నుంచి 10% అధిక దిగుబడి ఇవ్వడం జరిగింది. అలాగే దీన్ని మల్టీ లొకేషన్ ట్రయల్ చౌడును తట్టుకోవడానికి రూపొందించింది కాబట్టి మనకి 1010 మీద చౌడు భూముల్లో దాదాపు 40% అధిక దిగుబడి, అలాగే 1153, 1156 చౌడులో వేసినప్పుడు దానికన్నా దాదాపు 18% అధిక దిగుబడి ఇవ్వడం జరిగింది. అలాగే చిరుసంచి ప్రదర్శన 4 సంవత్సరాలు చేయడం జరిగింది. చిరుసంచి ప్రదర్శన యావరేజ్ తీసుకున్నట్లయితే ఈ 1010 కానీ 1153, 56, 1121 అలా చౌడు ప్రాంతాల్లో పరీక్షించినప్పుడు దాదాపు వీటన్నిటికంటే 12% అధిక దిగుబడిని ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే అనుకున్నామో గింజ లాంగ్ స్లెండర్ అంటాము, అంటే గింజ సన్నమి పొడవు గింజ రకము. ఇది దాదాపు 6.3 మిల్లీమీటర్ల గింజ పొడవు ఉంటుంది. ఎగుమతులకి బాగా అనుకూలమైన రకం. మనకి విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ 1290 అనే రకం మనం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ధన్యవాదాలు.